రైతు సోదరులకి నమస్కారం అండి. ఈరోజు పుడమి అగ్రిమార్ట్ నుంచి దానిమ్మ రైతులకి ఒక మంచి సమాచారాన్ని ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం అండి. ప్రసాద్ గారు వచ్చేసి వ్యవసాయ రంగంలో గత 17 సంవత్సరాలుగా కూరగాయల పంటలు, పండ్ల తోటల మీద మంచి అవగాహన కలిగి ఉన్నారు. ఈరోజు దానిమ్మ పంటల్లో ప్రధానంగా రైతును వేధించే సమస్యల్లో బ్యాక్టీరియల్ బ్లైట్, బ్యాక్టీరియల్ విల్ట్ ఈ రెండు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి కాకుండా మూడోది కూడా ఈ మధ్య రైతును తీవ్రంగా వేధిస్తుంది, అదే పండుగ, ఫ్రూట్ ఫ్లై అంటారు దాన్ని. ఈరోజు ఈ పండుగ ఎలా ఆశిస్తుంది, ఏ ఏ పంటల మీద ఆశిస్తుంది, దీని నివారణ చర్యల గురించి సమగ్రంగా మీతో డిస్కస్ చేస్తాము. మా అనంతపూర్ రైతులు దానిమ్మలో ఎక్కువగా పండుగ బారిన పడి తోటలను నష్టపోతున్నారు. ఇది పంట ఏ దశలో వస్తుంది, ఏ ఏ పంటల మీద ఆశించవచ్చు అని కూడా అడుగుతున్నారు. నమస్కారం అండి. రైతు సోదరులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మా దగ్గరికి వచ్చేటువంటి రైతులు మరియు మేము పొలాల పరిశీలనకు వెళ్ళినప్పుడు, తోటల పరిశీలనకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా రైతులకు ఇబ్బంది పెడుతున్నది ఈ పండుగ. ఇది మామూలుగా పంట కోసే టయానికి 30 నుంచి 45 రోజుల ముందు నుంచి మనకి ఈ దశ స్టార్ట్ అవుతుంది. ఈ పండుగ స్టార్ట్ అవుతుంది. ఇది మామూలుగా మనకు అన్ని రకాల పండ్ల తోటల్లో దానిమ్మ అవ్వచ్చు, జామ అవ్వచ్చు, మనకి సీతాఫలము, ఇప్పుడు కొద్దిగా చూస్తుంటే మనకు అరటి తోటలలో కూడా అక్కడక్కడ కనపడుతుంది. కాబట్టి ఈ పండుగని మనకు నివారించుకునే చర్యలు చాలా ఉన్నాయి. ఈ పండుగను ఏ ఏ నివారణ చర్యల ద్వారా నివారించుకోవచ్చు, అలాగే ఈ పండుగ నివారణకి ఏ ఏ నివారణ చర్యలు ఉన్నాయో ఒకసారి మీరు రైతు సోదరులకు వివరించండి. మామూలుగా ఈ పండుగకి 4 దశలు ఉంటాయండి. ఈ 4 దశలలో అత్యధికంగా మనకి ఇబ్బంది పెట్టే దశ లార్వ దశ. మామూలుగా తల్లి పురుగు అనేది కాయల మీద గుడ్లను చొప్పింపజేస్తుంది. ఆ గుడ్డు దశ తర్వాత గుడ్లు పొదిగిన తర్వాత గుడ్లు కాయల్లోకి వెళ్ళి, పిల్లలు కాయల్లోకి వెళ్ళి పండు యొక్క కణజాలాన్ని మొత్తం తినేస్తుంది. దాని ద్వారా పండు మొత్తం దెబ్బతింటుంది. ఇది కాయలు అన్ని తిన్న తర్వాత పురుగు పెద్దదైపోయి ప్యూపా దశ మారిపోయి పెద్దదిగా మారిపోయి మట్టిలోకి చొచ్చుకెళ్ళిపోయి ఇది మళ్ళీ తల్లి పురుగుగా మారిపోతుంది. మళ్ళీ దాని జీవిత చక్రం స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ గుడ్లు పెడుతుంది. కాబట్టి ఒక తల్లి పురుగు గుడ్లు పెడితే ఒక నెల 30 నుంచి 40 రోజులు కొన్ని వందల వేల గుడ్లు కూడా పెడుతుంది. కాబట్టి దీన్ని ఎంత త్వరగా నివారించుకోగలిగితే అంత త్వరగా మనము పంటను రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఇది ముందుగానే పండు లోపలికి వెళ్ళి అక్కడ తన కణజాలాన్ని తినడం ద్వారా తీవ్రంగా నష్టం పరుస్తుంది. అవునవును. ఆ టైంలో రైతు దాన్ని చూడలేడు కాబట్టి దాని నష్టాన్ని అంచనా వేయలేడు. అది తర్వాత తిరిగి మట్టిలోకి పోయి అక్కడ నుంచి మళ్ళీ తల్లి పురుగుగా మారి ఈ సైకిల్ ఇలాగే కొనసాగుతుంది. అంటే తన జీవిత చక్రంలో సుమారుగా తోటలో ఎంత శాతం వరకు నష్టం చేయొచ్చు అనుకుంటున్నాను? ఇది మనము మామూలుగా అయితే 10 నుంచి 20% వరకు మనకి నష్టం ఉంటుంది. అంటే ప్రతి 10 టన్నులకి ఒక టన్ను నుంచి 2 టన్నులు ఈ పండుగ నష్టాన్ని కలగజేస్తుంది. అది కూడా మనం త్వరగా గుర్తించి మనం చర్యలు తీసుకుంటే ఆ 5-10% కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని తోటల్లో అయితే, మామిడి తోటల్లో అయితే 80% వరకు కూడా రైతులు నష్టపోయే అవకాశం. జామ తోటల్లో మనము చూస్తుంటాము పండు బాగానే ఉంటుంది, లోపల కోసి చూసినప్పుడు లోపల పురుగు ఉంటుంది. ఈ మధ్య మార్కెట్ నుంచి కిలో తెస్తే 1/2 కిలోలో ఖచ్చితంగా జామలో పురుగు అనేది ఉంది. సపోటాలో అయితే 90% పురుగు ఉంది. మామిడిలో అయితే గత సంవత్సరం దాదాపుగా 80 నుంచి 90% పండుగ వల్ల నష్టపోయినారు. ఇప్పుడు దానిమ్మలో మనం పండుగను ఎలా గుర్తించవచ్చు, ఏమేమి సాధనాల ద్వారా గుర్తించవచ్చు? మామూలుగా మనం తోటలో తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక పండుకి గుడ్లు పెట్టడం కానీ, మామూలుగా ఈ దశలో ఎట్లా ఉంటుందంటే దానిమ్మ మొత్తానికి మనకు పూత పిండి అయిన దశ నుంచి 90 నుంచి 120 రోజుల లోపల మనకి కాయ కటింగ్ పడతారు. ఈ 45 రోజుల తర్వాత నుంచి, అంటే పూతలు అన్ని పిందెలు అయిన తర్వాత నుంచి మనము దీని నివారణ చర్యలు స్టార్ట్ చేయడం వల్ల
కంపల్సరీగా దీన్ని అరికట్టవచ్చు అనేది మా అభిప్రాయం. ఓకే. సో దీని నివారణ చర్యల్లో ఏమేమి రకాలు ఉన్నాయి, ఎలా దీన్ని నివారించుకోవచ్చు? సో దీని నివారణ చర్యల్లో మామూలు పద్ధతులు అయితే, సో మొదటగా రైతులకు చెప్పేది ఏంటంటే మన తోట చాలా క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలంటే నీట్గా ఉండాలి. ఇలాంటి వయ్యారు గట్ల మీద గడ్డి ఇవన్నీ గడ్డి ఉండకూడదు, తోట నీట్గా ఉండాలి. ఏదైనా ఒకవేళ పిందెలు పురుగు కొట్టి ఇట్లా ఏదైనా రాలిపోయినప్పుడు ఆ పురుగుల్ని ఆ పండ్లను కూడా తీసి మనం పడేయాలి, పొలానికి దూరంగా పడేస్తే మంచిది. సో దీన్ని శానిటేషన్ అంటారు. సో ఎంత తోట నీట్గా ఉంటే అంత మనము కంట్రోల్ చేయొచ్చు. ఒక లేకుంటే అదే అదే పండ్లు అక్కడే వదిలేయడం ద్వారా దాని నుంచి మళ్ళీ రీప్రొడక్ట్ అవుతుంది. సో రెండోది, పిందెలు అయిన తర్వాత దీనికి ఫ్రూట్ కవర్స్ అని వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫ్రూట్ కవర్స్ పెట్టుకోవడం వల్ల కొద్ది వరకు దాన్ని మనము కంట్రోల్ చేయొచ్చు. ఏ దశలో పెట్టొచ్చు ఫ్రూట్ కవర్స్? ఫ్రూట్ కవర్స్ మనము పిందె అయిన తర్వాత మీడియం సైజ్ లో మనం పెట్టుకోవచ్చు. 40-45 డేస్ రబ్బర్ బాల్ సైజ్ లో మనం ఆ సైజ్ లో పెట్టుకోవచ్చు. మనం ఫ్రూట్ కవర్స్ తొడగచ్చు. దాని వల్ల కూడా మనము కొద్ది వరకు కంట్రోల్ చేయొచ్చు. మనం స్ప్రే చేసినా కూడా ఆ ఫ్రూట్ కవర్ పెట్టినా కూడా మనకి మందు దానికి తగ్గుతుంది కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటాం. రేపు మనకి ఏదైనా పండుగ కుట్టడానికి కూడా చాలా తక్కువ ఆస్కారం. ఇది ఒక రెండో పద్ధతి. మామూలుగా మూడో పద్ధతికి వస్తే మనం మామూలుగా కెమికల్ ఎక్కువ రైతులు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇష్టపడడం అంటే సో ఈజీ పద్ధతులు కాబట్టి ఈ ఈజీ పద్ధతిలో కెమికల్ స్ప్రే ద్వారా కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు. ఏమేమి చేయొచ్చు? మనము ఈ దశ అంటే పూత పిందె అయ్యే దశ తర్వాత నుంచి మన స్ప్రేలలో 10-15 రోజులకు ఒకసారి డైమిథోయేట్ కానీ, క్లోరో 50 కానీ, లేదా మలాథియన్ కానీ ఏదో ఒక స్ప్రే వారానికి ఒకసారి మనం 10 రోజులు ఒకసారి చేసుకోవడం వల్ల, ముందు జాగ్రత్తగా చేసుకోవడం వల్ల దీన్ని కొద్ది వరకు నివారించవచ్చు. ఇది ఒక మూడవ చర్యగా మనము గమనించవచ్చు. నాలుగవ చర్యగా చాలా అంటే ఈజీ పద్ధతి, దీనివల్ల చాలా కంట్రోల్ అవుతుంది. సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటారు, ఐపీఎం ప్రాక్టీస్. సో దాంట్లో ఏంటంటే చాలా ట్రాప్స్ పెట్టడం, ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ పెట్టడం. ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో ఎకరానికి మనకు ఒక 30-40 స్టిక్కర్స్ మనం పెట్టుకోగలిగితే, సో దీన్ని ఇవి అట్రాక్ట్ అయ్యి ఆ గమ్ ఉంటుంది కాబట్టి దానికి స్టిక్ అయిపోయి అవి వాటికి దాని దశ ఆగిపోతుంది, తల్లి దశలోనే అది చనిపోతాయి. ఇది చాలా తక్కువ కూడుకుంది. మనకు బయట చూసుకుంటే 30-40 రూపాయల్లోనే మనకి ఎల్లో స్టిక్కీ ప్యాడ్ దొరుకుతుంది. సో దాంతో మనము ఒక ఎకరాకు 30-40 అంటే ఒక 1200 రూపాయల్లో మనం చాలా చేయొచ్చు. సో ఇంకా ఉధృతి ఎక్కువ ఉంది, మనము ఇంకొంచెం చేసుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్లో మనం 90 రోజులు మనము ప్రతిసారి పెట్టలేము. ఈ ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ 15 రోజులు 20 రోజులకి ఆరిపోతాయి, గమ్ పోతుంది, వర్షం పడుతుంది. ఈ సమస్యలన్నీ మనకు ఉన్నాయి. సో రైతులు అడుగుతుంటారు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కన్నీ మనము కంట్రోల్ చేయడానికి దీనికి ట్రాప్స్ వచ్చాయి. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్. ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఇవి పెట్టడం వల్ల వానలు పడినా ఇబ్బంది లేదు, ఎక్కడా కూడా మనకు ఇదేం లేదు. దీనికి ఈ ఫ్రూట్ ఫ్లై ఒక లూర్ వస్తుంది, ఒక చిన్న బిస్కెట్ మాత్రం దాన్ని అట్రాక్ట్ చేశారు. ఈ తల్లి పురుగుని అట్రాక్ట్ చేశారు, లూర్ వస్తుంది. ఈ లూర్ని ఏం చేస్తామంటే మనం మనకు తెలుసు బయట మనము మామూలు పద్ధతిలో ఒక ప్లాస్టిక్ గ్లాస్ దానికి కప్పు ఉండేది అయినా సరే, లేకపోతే ట్రాప్ కూడా దొరుకుతాయి మనకు 10-15 రూపాయల్లో దొరుకుతాయి. ఈ లూర్ వచ్చేసి మనకు చాలా తక్కువలో 60-70 రూపాయల్లోనే మనకు లూర్ దొరుకుతుంది. రకరకాల కంపెనీలు సప్లై చేస్తుంటాయి కానీ లూర్ దొరుకుతుంది. ఇది తీసుకొని ఒక ఎకరాకి మనము 15-20 లూర్స్ మనము పెట్టాల్సి ఒక ఎకరా తోటలో పెట్టాల్సి. ఇది ఎలా పెట్టాలి అంటే దానికి ఒక కొండి మాదిరి పైనుంచి చొప్పించి ఆ బిస్కెట్కి తొడిగిన తర్వాత దాన్ని వేలాడి తీసేయాలి. పైన బిస్కెట్ కనపడుతుంటుంది, పైన మూత పెట్టాలి. సో కింద గ్లాస్కి ఇరువైపులా 2 రంధ్రాలు చేయాలి. ఈ 2 రంధ్రాలు చేయాలి. పైన ఒక హ్యాంగర్ మాదిరి కొక్కి మాదిరి ఉండేటట్టుగా గ్లాస్కి మనం సెట్ చేసుకున్న తర్వాత మనకి దానిమ్మ చెట్లు ఇట్లా విడుతూ వరుసలు ఉంటాయి. సో ప్రతి 8 వరుసలకు చుట్టూ కాంపౌండ్ అంటే మనం భూమి చుట్టూ 8 వరుసలకు ఒకటి,
చెట్టుకు 25 చెట్లకు ఒకటి, ఆ విధంగా మనం పెడితే మొత్తం తోట అంతా కవర్ అవుతాయి. 15 నుంచి 20 మాత్రమే పడతాయి. ఇది తక్కువ ఖర్చుతో పోలిస్తే ఒక ఎకరాకు మనకు 1700 నుంచి 2000 రూపాయల లోపలే మనకు ఖర్చు అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే పిందెలు అయిన తర్వాత నుంచి రైతులు గమనించాల్సింది ఏంటంటే, పిందెలు అయిన తర్వాత నుంచి చిన్న సపోటా సైజు తర్వాత నుంచి మనం పెట్టుకుంటే ఈ లూర్ 90 రోజుల వరకు పనిచేస్తుంది. ఓకే, అంటే దాదాపు కాయ కటింగ్ వరకు పనికొస్తుంది. సో కాబట్టి దీన్ని రైతులు ఖచ్చితంగా ఇలాంటివి చేస్తేనే రైతులకి ఈ పండుగ నష్టాన్ని చాలా వరకు తగ్గించిన వాళ్ళు ఉన్నారు. సో రైతులకు వేరే రైతులకు కూడా వస్తే ఇదే సలహానే మనం ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా వరకు కూడా మన పుడమి అగ్రిమార్ట్లో ఈ ల్యూర్స్ ఇవన్నీ రైతులకు అందుబాటులో ఉంచుతున్నామా, అదే ఎప్పటికంతా రైతులకు అందుబాటులో ఉంటుందని కొంతమంది రైతులు అడుగుతారు. సో ఈ లూర్స్ ఇప్పటి వరకు కూడా మనము దీనికి అవగాహన తక్కువ ఉండడం వల్ల రైతులు కొంచెం దీన్ని తక్కువ కాబట్టి మనం అవైలబిలిటీలో రెడీగా పెట్టలేము. సో దీన్ని ఆర్డర్ ఇస్తే 3 నుంచి 4 రోజుల లోపల ఏ రైతుకైనా మేము సప్లై చేయాలనుకున్నాం. ఒక 20 రోజుల తర్వాత పర్మనెంట్గా మన పుడమి అగ్రి మార్ట్లో కానీ పుడమి కిసాన్ మార్ట్లో కానీ ప్రతి స్టోర్లో మీకు సంబంధించిన అంటే పండ్ల తోటలకి, అదేవిధంగా కాయగూరల్లో కూడా మనకు పండుగ వచ్చింది. మీరు అనుకుంటారా రెండు ఒకటే, వస్తుంది, టమోటాలో పండుగ వస్తుంది, మిరపలో వస్తుంది, వంకాయలో వస్తుంది, రకరకాలుగా వస్తుంది. సో దీనికోసం 2 రకాల లూర్స్ ఉంటాయి. అది లోపల బిస్కెట్ మాత్రమే మారుతుంది. సో ఆ బిస్కెట్ ని మనము మార్చుకుంటే సరిపోతుంది. సేమ్ ధరలోనే మనకు అందుబాటులో ఉంటాయి. ధరలోనే అంటే 1700 నుంచి 2000 రూపాయలు ఎకరాకి మొత్తం ఒక ఎకరాలో దీన్ని పెట్టుకోవచ్చు. సో చాలా తక్కువ ఖర్చులో పండుగ నివారణ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే కెమికల్, బయోలాజికల్, దాని తర్వాత IPM ప్రాక్టీసెస్ ద్వారా మాత్రమే మనము సంపూర్ణంగా ఏ తోటనైనా కాపాడుకోవచ్చు. సో ఇలాంటి మంచి అంశం గురించి ఈరోజు మాట్లాడినందుకు ధన్యవాదాలండి. మా రైతు సోదరులందరికీ మరొకసారి తెలియజేస్తున్నాము. సో మీకు ఏమైనా ఈ విషయం మీద ఏదైనా సందేహాలు ఉన్నా, లేదా ఈ ల్యూర్స్, ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కావాలన్నా కూడా మా పుడమి అగ్రి రిటైల్ యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి కామెంట్ని మేము చదువుతాము. అక్కడ మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది. లేదా మా డిస్క్రిప్షన్లో మేము మా నెంబర్ ఇస్తాము. సో అక్కడ మీరు మా నెంబర్కు ఫోన్ చేసి అని అడగచ్చు. సో ఇలాంటి విషయాలు మరిన్ని మీ ముందుకు తెస్తాము. ధన్యవాదాలు.